పృథ్వీ, పున్నమి చేయి పెట్టకపోతే ఆ గాజు పెంకులు నా కాళ్ళకి గుచ్చుకునేవరా. ఉండు పున్నమి, ఇక్కడే ఉండు. పున్నమి, జాగ్రత్త. ఉండు, ఒక్క నిమిషం ఉండు. పున్నమి ఆగు. అమ్మా పున్నమి, నువ్వెందుకమ్మా నా కాళ్ళ కింద చేయి పెట్టావు? చూడు, నీ చేతికి గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల ఎంత రక్తం పోతోందో. అదే గాజు పెంకు మీ కాళ్ళలో దిగి మీరు బాధపడుతుంటే ఆ బాధని చూడడం కంటే ఈ బాధ పెద్దదేం కాదండి. అయినా మీకు అపాయం జరగకుండా కాపాడుకోగలిగాను. ఆ ఆనందంతో పోలిస్తే ఈ బాధ ఎంత? నువ్వు నా మనవరాలివి కాదమ్మా, మా అమ్మలా ఆలోచించావు. నువ్వు ఏ జన్మలోనూ మా అమ్మవై ఉంటావు. నా మీద ప్రేమ చావక మనవరాలి రూపంలో మా ఇంటికొచ్చావు. అదేంటి నానమ్మా, నీ కిందన్న గాజు పెంకులు కనిపించడం లేదా? అసలు ఈ ప్రపంచమే ఒక్కోసారి అందంగా కనిపిస్తుందిరా పృథ్వీ, ఒక్కొక్కసారి మసక మసకగా కనిపిస్తోంది. నాకు కళ్ళు కనపడకుండా పోతాయేమోనని భయంగా ఉందిరా. డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను గుడ్డిదన్న అయిపోయేలా ఉన్నాను పృథ్వీ. నానమ్మా, నువ్వు చెప్పేది నిజమా? నీకు మసక మసకగా కనిపిస్తుందా? అవునరా పృథ్వీ, కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు, అంతా మసక మసకగా కనబడుతోంది. గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందిరా. నానమ్మా, మీరేమీ బాధపడకండి. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కుంటాను. లేదు వకీల్ సాబ్, డాక్టర్ గారు ముందే చెప్పారు. బ్రెయిన్లో ఉన్న క్లాట్ వల్ల మొదటిగా చూపు మందగిస్తుంది, ఆ తర్వాత కాళ్ళు పనిచేయడం మానేస్తాయి.